ఈ మాఘస్నానాలు ఈ జలంలో శ్రీ మహావిష్ణువు గంగమ్మ తల్లి నడయాడుతూ ఉంటారు. అయితే ప్రతిరోజు కూడా మాఘస్నానాలు ఆచరించగలిగిన వాళ్ళకి అమోఘమైనటువంటి విష్ణు సాన్నిధ్యాన్ని పొందే అవకాశం ఉంది. అయితే మరి ఎక్కడ చేయాలి ఈ నదీ స్నానాలు అంటే నదుల్లోనూ, సాగరము అనగా సముద్రాల దగ్గర అంటే సముద్ర స్నానము, తర్వాత చెరువుల్లోనూ స్నానాలు చేయాలి. అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఎక్కడ గంగమ్మ తల్లి ఉంటుందో అంత పవిత్రత అంటే ఆ సమయంలో ఈ మాసంలో ప్రతి నీటి చుక్కలోనూ గంగమ్మ తల్లి శ్రీ మహావిష్ణువు నడయాడుతూ ఉంటారు. కాబట్టి మన ఇళ్లల్లో చేసేటటువంటి స్నానాలు కూడా అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది. అయితే మరి ఏం చేసుకుని ఈ స్నానాలు చేసుకోవాలి అంటే కనుక మనము స్నానాలు ఆచరించేటప్పుడు ఈ యొక్క నీటిని అంటే స్నానగదిలో ఉండే నీటిని గంగమ్మ తల్లిగా అనుకుని భావన చేసి ఓం గంగామాతాయై నమః, ఓం శ్రీ మహావిష్ణువే నమః అని దాన్ని ఆ జలాన్ని పావనం చేసుకొని అది ఆచరించేటట్టుగా అంటే ఆ స్నానాన్ని ఆచరించినట్టయితే కనుక మాఘస్నాన ఫలితం వస్తుంది. తలస్నానం చేయగలిగిన వాళ్ళు తలస్నానం చేసుకోవచ్చు, లేదు మామూలుగా అభ్యంగన స్నానం చేసిన వాళ్ళు అభ్యంగన స్నానం చేసుకోవచ్చు. అయితే ఇటువంటి నీటితో స్నానం చేయడం వల్ల ఏమిటి ఫలితాలు అంటే కనుక పూర్వజన్మ పాపాలు క్షీణిస్తాయి. గంగలో ఎంతటి పవిత్రత ఉన్నదో ఇక్కడ కూడా తత్సమానమైనటువంటి ఫలితం ఉంటుంది. పూర్వజన్మ పాపాలు కానీ రోగాలు కానీ క్షీణిస్తాయి. దాంతోపాటు గ్రహదోషాలు కూడా శాంతింపజేస్తాయి. తర్వాత ఆయురారోగ్యాలు, స్నానము ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచుతుందన్నమాట.